రీసెంట్గా 11th బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం బ్రెజిల్లో జరిగింది. నెక్స్ట్ ఇయర్ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 12th వన్ ఇండియాలో జరగబోతుంది. సో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇట్ సర్వ్స్ యాజ్ ఎ ప్లాట్ఫామ్ ఫర్ లెజిస్లేటివ్ కొలాబరేషన్ అమంగ్ పార్లమెంట్స్ ఆఫ్ బ్రిక్స్ కంట్రీస్. ఫర్ ద ఫస్ట్ టైం బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం 2015లో రష్యాలోని మాస్కోలో జరిగింది. సో బ్రిక్స్ కంట్రీస్ గురించి చూస్తే ఇట్స్ ఏ గ్రూప్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్ ఆఫ్ ద వరల్డ్. సో ఇనిషియల్గా 2009లో బ్రిక్స్ కంట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు బ్రిక్ కంట్రీస్గా ఉండేవి, బ్రెజిల్, రష్యా, ఇండియా అండ్ చైనాతో. 2010 తర్వాత సౌత్ ఆఫ్రికా యాడ్ అయింది. అప్పుడు దీన్ని బ్రిక్స్ కంట్రీస్గా పిలుస్తున్నాం, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికాతో. ప్రజెంట్ బ్రిక్ కంట్రీస్గా 10 మెంబర్ కంట్రీస్ ఉన్నాయి. బ్రిక్స్ కంట్రీస్ కాకుండా ఈజిప్ట్, ఇథోపియా, యుఏఈ, ఇరాన్ అండ్ ఇండోనేషియా. సో బ్రిక్ కంట్రీస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే గ్లోబల్ ఎకనామిక్ కండిషన్స్ని ప్రమోట్ చేయడం. సో బ్రిక్స్ 6th సమ్మిట్ 2014లో జరిగింది. అప్పుడు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది మల్టీలేటరల్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇట్స్ అన్ అవుట్పుట్ ఆఫ్ బ్రిక్స్ కంట్రీస్.